హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సీసీ ఫుటేజ్ ద్వారా నిజాన్ని బయటపెట్టిన ఆదిత్య అందరి ముందు జీవన చెంప పగలగొట్టి షోకిచ్చిన జ్యోతి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక జీవన అయితే ప్లాన్ చేస్తుంది. మనం గనక ఇలా చేయగలిగితే ఖచ్చితంగా ఆనంది అందరి ముందు నవ్వులు పాలవుతుంది. అప్పుడు తనిక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మనక్కులా కావాల్సింది అదే కదా అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇందుమతి అయితే, నువ్వనుకున్నది అంత తేలికైన పని కాదు. ఆ ఆనందికిక్కడ అందరూ సపోర్ట్గానే ఉన్నారు. తనని బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా అది చాలా కష్టపడవలసిన విషయమే. నువ్వే సరిగా ఆలోచించు. నువ్వు గనక సరిగా ఆలోచించలేకపోతే తర్వాత నువ్వే ఇరుక్కుంటావు అంటూ ఇక ఇందుమతి అయితే చెప్పంగానే, ఏంటి పెద్దమ్మా, ఏదడిగినా ఇలాగే మాట్లాడుతున్నావు, నువ్వే చూస్తావు కదా నేనేం చేస్తాను అంటూ జీవన అయితే చెప్తుంది. ఇక అందరూ కూడా ఉండంగానే ఇంతలో కూల్ డ్రింక్ ఇచ్చే అతనైతే వేరే వ్యక్తికి కూల్ డ్రింక్ ఇస్తూ ఉండంగా అప్పుడే జీవన అయితే ఆనందిని నెట్టేస్తుంది. ఆనంది కారణంగా ఇక డ్రింక్ అతని మీద పడడంతో అతనైతే ఆనందిని తిడుతూ ఉంటాడు. ఏంటమ్మా, కళ్ళు కనిపించడం లేదా ఏంటి? సునందగారు మీ కోడల్ని దేశసేవ అంటూ ఇలా వదిలేసినట్టున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు. నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నా కోడలేంటి, మేమెప్పుడో తనని వదిలేసుకున్నాము అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఆనంది అయితే బాధపడుతూ ఉండంగా అప్పుడే ఇందుమతి అయితే, నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారే, సిగ్గులేని మొహందానా, పిలవని పేరంటానికి తగునమ్మా అంటూ వచ్చి ఇక్కడ ఏదో రకంగా గొడవ సృష్టించి ఈ ఫంక్షన్ ఆగిపోయేలా చేయడానికే నువ్విక్కడ అడుగుపెట్టినట్టున్నావు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టితే అక్కడే ఇలా జరుగుతూనే ఉంటుంది. ఏయోటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ముందు నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో అంటూ ఇందుమతి అయితే కోపంగా అనేసరికి ఆ మాటకి ఆనంది అయితే ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏడుస్తున్న ఆనందినైతే ఆదిత్య ఓదారుస్తూ ఉంటాడు. చూశావా, నువ్వు చేసిన పనికి విలువలేకపోగా అందరి దగ్గర మాటలు పడవలసి వస్తుంది. ఎందుకు ఆనంది ఇలాంటి పని చేశావు అంటూ ఆదిత్య అయితే మాట్లాడి లోపలికైతే వెళ్తాడు. ఇద్దరూ ఇక ఒకవైపు అలేఖ్య, జీవన, ఇందుమతి ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనమనుకున్నది అనుకున్నట్టు జరిగింది కదా, ఆనందిని అవమానించి ఏడ్చేలా చేసి ఇక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాము. మనం అనుకున్నది సాధించావు అంటూ ఇక జీవనైతే అంటూ ఉండంగా, అనుకున్నది బానే సాధించావు, ఆఫీస్లో కూడా ఇలా చేశావు. ఆ నిజం బయటపడిపోయింది. వాడు మీ పేర్లు బయటపెట్టలేదు కాబట్టి సరిపోయింది. వాడు గనక మీ పేర్లు బయటపెట్టుంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అలాగే శ్రీధన్ పెళ్లి విషయంలో కూడా మనమే ఇదంతా చేశామని నిజం ఆనంది బయటపెట్టకముందే ఆనందిని ఈ ఊర్లోనే లేకుండా చెయ్యాలి. అవసరమైతే శాశ్వతంగా పైకి పంపించేసినా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇందుమతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అవును, మనమనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే ఆ కుట్టి అడ్డు ఉండకూడదు, కుట్టిని అడ్డు తొలగించాలి. అప్పుడే ఇక మనమనుకున్నది సాధించచ్చు అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. అవును జీవన, ఆ ఆనంది అడ్డే గనక లేకపోతే నేను మెల్లిగా ఆదిత్యని నా వైపు తిప్పుకుంటాను. మేమిద్దరం ఒక్కటవడానికి నీకు ఎలాంటి అడ్డంకీ ఉండదు. ఆనంది ఉన్నంతసేపు ఆదిత్య ఎవరివైపు కూడా చూడడు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో వీళ్లు ఇలా మాట్లాడకుండా ఉండంగా ఈ మాటలన్నీ ఆదిత్య అయితే వినేస్తాడు. అంటే నేనే చాలా పొరపాటుపడ్డాను. ఇంత దారుణంగా ఆనందిని అపార్థం చేసుకున్నానా? తనని ఎందుకు ఈ విషయంలో అర్థం చేసుకోలేకపోయాను అంటూ అప్పుడే ఇక ఆదిత్య అయితే అక్కడున్న సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తాడు. ఇక సీసీ ఫుటేజ్ చెక్ చేయంగానే జీవన కాలు అడ్డుపెట్టడం, ఆనంది ఆ కూల్ డ్రింక్ ఇచ్చే అబ్బాయి మీద పడడం, ఇవన్నీ కూడా సీసా ఫుటేజ్లో అయితే రికార్డవుతాయి. ఇంతలో ఇక వీళ్లు ముగ్గురు మాట్లాడుకునే మాటలు కూడా సీసా ఫుటేజ్లో అయితే రికార్డవుతాయి. అక్కడున్న సీసీ ఫుటేజ్ చూసుకోకుండా వీళ్లు ముగ్గురు మాట్లాడి ఆదిత్యకైతే అడ్డంగా దొరికిపోతారు. ఇక ఆ సీసీ ఫుటేజ్ తీసుకుని వెళ్లి జ్యోతి దగ్గరైతే బయటపెడతాడు ఆదిత్య. అప్పుడే అది చూసిన జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఇక జీవన చేసిన తప్పునైతే తెలుసుకుని జ్యోతి అయితే కోపంగా జీవన అంటూ పిలుస్తుంది. ఆగు మమ్మీ, ఎందుకో అరుస్తున్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడే వెళ్దాం పదా అంటూ జీవనైతే కిందుమతిని, అలేఖ్యను తీసుకుని బయటికైతే వస్తుంది. ఏంటి మమ్మీ, ఏమైంది, ఏదో కోపంగా కనిపిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందా నువ్వు చేసిన పనికి అంటూ ఒక్కసారిగా జ్యోతి అయితే అందరు ముందు జీవన్ చంపైతే పగలగొడుతుంది. ఏంటి, అందరూ ఉన్నారని చూడకుండా ఎందుకు నువ్వు నామీద చేచేసుకున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఎందుకు చేచేసుకున్నానా,
నువ్వు చేసిన పనికి చెయ్యి చేసుకోవడం కాదు, చంపేసినా పాపం లేదు అంటూ జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే బయటికి వెళ్లి ఆనందిని అయితే లోపలికి తీసుకొస్తాడు. సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైంది ఆదిత్య, తనని దగ్గరుండి నువ్వు లోపలికి తీసుకురావడమేంటి అని అడుగుతూ ఉండగా, ఇప్పుడే అసలు నిజాలు బయటపెడతానమ్మా. ఇప్పటివరకు ఆనంది తప్పు చేసింది అనుకుని నేను కూడా తనని దూరం పెట్టాను. కాని ఇప్పుడే తెలిసింది నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అని. గుడ్డివాడిలా నేనే ఆ నిజాన్ని నమ్మకుండా తనని అనుమానిస్తూ అవమానించాను. కాని ఇప్పుడు అసలు నిజం తెలిసిన తర్వాత దేవతలాంటి నా భార్యని ఎలా దూరం చేసుకుంటానో. ఆనందిలాంటి భార్య దొరకాలి అంటే ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలో. కాని నేను అదేదే అర్థం చేసుకోకుండా తనని బాధపెట్టి తన మనసు ఎంతో గాయపడేలా చేశాను. ముందు నువ్వు నన్ను క్షమించు ఆనంది. ఇప్పుడు అసలు నిజానికి వస్తాను. ఆనంది ఏ తప్పు చేయకపోయినా తనే తప్పు చేసిందని జీవన, అలేఖ్య, ఇందుమతిగారు అందరినీ నమ్మించారు. ఆనంది మీద నేరాన్ని నెట్టేశారు. ఏ విషయంలో అయినా అయితే నేను నమ్ముండేవాణ్ణి కాదు. ఈ విషయంలో మాత్రం గుడ్డిగా నమ్మాను. ఎందుకంటే ఆనంది ఇంటి వారసురాలు కాబట్టి, జ్యోతి అత్తయ్యగా సూర్యమాయ కన్న కూతురు ఆనంది కాబట్టి. తన తమ్ముడు కోసం స్వార్థంతో ఇదంతా చేసింది. నా కుటుంబం పరువు కోసం ఆలోచించలేదని నేను పొరపాటుపడ్డాను. కాని ఇప్పుడు అర్థమైంది, ఆనంది ఏ తప్పు చేయలేదు అంటూ. ఇక ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని తన ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఇక అందరి ముందు బయటపెట్టేసరికి జీవనైతే ఒక్కసారిగా షాకైపోతుంది. ఇంతలో జ్యోతి, సూర్య అడుగుతూ ఉంటారు, ఏంటి ఆదిత్య, నువ్వు చెప్పేది ఆనంది మా కన్నకూతురు ఏంటి అంటూ అనంగానే, అవును మావయ్య, ఎన్ని రోజులు నేను మీ దగ్గర ఈ నిజాన్ని బయటపెట్టలేదు. నేను ఆనందిని అపార్థం చేసుకోవడానికి కారణం కూడా ఇదే. తను మీ కన్నకూతురని తెలిసి ఉండకపోతే నేనసలు ఎట్టి పరిస్థితిలో తనని అపార్థం చేసుకునేవాడినే కాదు. తనే మీ కన్నకూతురని తెలిసింది కాబట్టే తనని నేను గుడ్డిగా అపార్థం చేసుకుని బాధపెట్టాను అంటూ ఆదిత్య అయితే అన్ని నిజాలు బయటపెట్టి జీవనకైతే దిమ్మ తిరిగే షాకైతే ఇస్తాడు. ఈ నిజం తెలుసుకున్న జీవన అయితే ఒక్కసారిగా కుప్పులిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.